అగ్ర హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత రూత్ ప్రభు గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు 16 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా తన ప్రతిభను నిరూపించారు. అయితే తాజాగా ఒక వార్త సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అదేంటంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించబోతుందట. ఈ వార్త ఎంతవరకు నిజం? ఆ సినిమా ఏంటి? ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలేంటి అనే విషయాలను క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవలే బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఓ భారీ ప్రాజెక్ట్లో సమంతకు హీరోయిన్ పాత్ర ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం బయటకు రాలేదు. అందువల్ల ఈ వార్త నిజమా కాదా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ సమంత బాలీవుడ్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటుందన్నది మాత్రం నిజమే. ఇప్పటికే ఆమె హిందీ ప్రాజెక్ట్స్ పై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సమంత చేస్తున్న ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే వెబ్ సిరీస్లతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాల్లో కూడా ఆమె నటిస్తున్నారు. ముఖ్యంగా సిటిడెల్ హనీ బనీ వెబ్ సిరీస్లో ఆమె చేసిన యాక్షన్ పాత్రకు మంచి స్పందన వచ్చింది. అలాగే కొన్ని కొత్త సినిమాలకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమంత బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి నటిస్తుందా లేదా అన్న విషయం త్వరలోనే అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. సమంత సినీ కెరియర్ ప్రారంభం 2010లో వచ్చిన ఏం మాయ చేసావే సినిమాతో జరిగింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుసగా ఇక అత్తారింటికి దారేది, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్గా ఎదిగారు. అంతేకాదు సమంత కెరియర్లో వైవిధ్యమైన పాత్రలు కూడా ఉన్నాయి. హో బేబీ వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లో ప్రధాన పాత్ర పోషించి తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. అలాగే ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్లో ఆమె చేసిన పాత్రకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. దీంతో సమంత కేవలం టాలీవుడ్కే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటిగా నిలిచారు. సమంత ప్రత్యేకత ఏంటంటే కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు, మంచి కథలున్న సినిమాలను కూడా ఎంచుకుంటారు. అందుకే ఆమెకు టాలీవుడ్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ అభిమానులతో తన అనుభవాలు, జీవిత ప్రయాణం గురించి పంచుకుంటూ ఉంటుంది. ఈ కారణాల వల్ల సమంతను చాలామంది యువతకు ఒక ప్రేరణగా భావిస్తున్నారు. సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడం ద్వారా హీరోయిన్గా తన సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. యూటర్న్ సినిమాలో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించి మిస్టరీ మరియు థ్రిల్లర్ అంశాలను ఎంతో బలంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అలాగే హో బేబీ సినిమాలో వృద్ధ మహిళ యువతిగా మారే వినోదాత్మక కథలో సమంత అద్భుతమైన కామెడీ టైమింగ్ మరియు భావోద్వేగ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ రెండు సినిమాలు ఆమెకు నటిగా ఎంత వైవిధ్యం ఉందో చూపించాయి. ప్రేక్షకులకు మాత్రమే కాదు విమర్శలు కూడా ఆమె నటనను ప్రశంసించారు. ఇక యశోద సినిమాలో సమంత పూర్తి స్థాయి యాక్షన్ మరియు థ్రిల్లర్ పాత్రలో కనిపించి కథను పూర్తిగా తన భుజాలపై మోసారు. ఈ సినిమాలో ఆమె చూపించిన ధైర్యమైన పాత్ర, భావోద్వేగాలు మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ విధంగా వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో విజయాలు సాధించడం ద్వారా సమంత రూత్ ప్రభు టాలీవుడ్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. అందుకే ఆమెను టాలీవుడ్లో పవర్ఫుల్ హీరోయిన్గా కూడా పిలుస్తూ కొత్త తరహా కథలకు ఆమె ఒక బలమైన ఎంపిక దర్శకులుగా భావిస్తున్నారు. సమంత కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తన ప్రతిభను చూపిస్తున్నారు. కొత్త కథలు, కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆమె తన సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన త్రలారా మూవింగ్ పిక్చర్స్ను ప్రారంభించారు. ఈ బ్యానర్ ద్వారా కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా కంటెంట్కు ప్రాధాన్యం ఉన్న కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆమె భావిస్తున్నారు. ప్రత్యేకంగా యువ దర్శకులు, రచయితలు మరియు కొత్త నటీనటులకు అవకాశాలు కల్పిస్తూ ఇండస్ట్రీలో కొత్త ఆలోచనలకు వేదికగా ఈ సంస్థను నిలబెట్టాలని సమంత లక్ష్యంగా పెట్టుకున్నారు. మంచి కథ ఉంటే భాషా పరిమితులు లేకుండా వివిధ భాషల్లో ప్రాజెక్టులు చేయాలనే ఆలోచన కూడా ఆమెకు ఉంది. ఈ బ్యానర్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు రాబోతున్నాయి
వచ్చాయని సమాచారం. కంటెంట్కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లు రూపొందిస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలని సమంత ప్రయత్నిస్తున్నారు. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన ముద్ర వేసేందుకు ఆమె తీసుకుంటున్న ఈ అడుగు సినీ రంగంలో కొత్త అవకాశాలకు దారితీస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై సమంత లేదా రాజ్ నిడుమూర్ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో మాత్రం ఈ విషయం గురించి చర్చలు కొనసాగుతున్నాయి. అభిమానులు కూడా ఈ వార్తలపై ఆసక్తిగా స్పందిస్తున్నారు. గతంలోనే సమంత తన వ్యక్తిగత జీవితంపై వచ్చే వార్తలను ఎక్కువగా పట్టించుకోనని చెప్పింది. ప్రస్తుతం ఆమె తన సినిమాలు, వెబ్ సిరీస్లు మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వస్తున్న తాజా వార్త ఏంటంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమాలో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను దర్శకుల జంట రాజ్ నిడుమూర్, కృష్ణ డీకే తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ సినిమా యాక్షన్, హ్యూమర్, మేళవింపుతో భారీ స్థాయిలో రూపొందించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మరో స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే సమంత బాలీవుడ్లో తన గుర్తింపు పెంచుకుంటూ వస్తుండగా సల్మాన్ ఖాన్తో జతగడితే అది ఆమె కెరియర్లో ఒక పెద్ద ప్రాజెక్ట్గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రాజ్ అండ్ డీకే స్టైల్లో యాక్షన్తో పాటు ప్రత్యేకమైన కామెడీ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ కాంబినేషన్పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సమంత కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులో నటిస్తున్నారు. ముఖ్యంగా రక్త బ్రహ్మానంద్ అనే భారీ వెబ్ సిరీస్లో ఆమె నటిస్తున్నారు. ఇది యాక్షన్, ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సిరీస్గా చెప్పబడుతోంది. అందులో సమంత పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్నారు కాబట్టి ప్రేక్షకుల్లో ఇంకా ఎక్కువ ఆసక్తి ఉంది. మరోవైపు మా ఇంటి బంగారం అనే సినిమాతో కూడా సమంత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా భావోద్వేగాలతో పాటు మహిళా ప్రధాన కథతో ఉండబోతుందని చెప్పబడుతోంది. తన ఆరోగ్య సమస్యల తర్వాత మళ్ళీ బలంగా కెరియర్పై దృష్టి పెట్టిన సమంత ఈ రెండు ప్రాజెక్టులతో అభిమానులను మరోసారి ఆకట్టుకునేలా సిద్ధమవుతున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.